dress courtesy by Alankrita Collections. For wide range of complete family collections, please contact Swapnashri at 614 704 0232. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా మౌనంగానే ఎదగమని మొగ్గ నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ మొదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే మా రవికిషోర్ అందరూ ఏంటంటే ఇప్పుడు చిత్రాలతో పాడించడం జరిగింది ఈ పాట నువ్వే కావాలి చిత్రం నుండి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగలుగుతాను అన్న పాట మీకోసం మళ్ళీ రిప్రజెంట్ చేయబోతుంది. ఓకే అండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం రికార్డింగ్ ఎక్స్పీరియన్స్, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోండి, దాని తర్వాత ఎప్పుడు పాడలేదు. సో కోటి గారితో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రికార్డింగ్ లో ఐ వాజ్ ఓన్లీ 16 or 15 years ఐ గెస్. సో ఈ పాట మళ్ళీ మీ ముందు పాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హోప్ అగైన్ థ్యాంక్ యూ అండి. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. హాయ్ హలో నమస్తే, నేను మీ లావణ్య. ఆర్ మాయిడ్ బై గీతా ప్రెసెన్స్ అందమైన భామలు. హోలీ రంగుల పండుగ, చిన్న పెద్ద తేడా లేకుండా సందడి చేసే వేడుక, అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. వసంతకాలంలో కొత్త చిగుళ్ళకి స్వాగతం పలికే రంగులకేలి రంగేలి హోలీ. ముందుగా మా ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. మరి పండగ అనగానే మనకి స్పెషల్ ఉండాలి కదా. సో నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఇవాళ. పేరుకు తగ్గట్టుగా చాలా సౌమ్యంగా ఉంటారు. మనిషిని చూస్తే ముచ్చట వేస్తుంది, గొంతు వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆవిడెవరనుకుంటున్నారా? మన అందరికి సుపరిచిత్రాలు శ్రీవల్లి శ్రీధర్ గారు. శ్రీవల్లి గారు, షీ స్టార్టెడ్ హర్ కర్ణాటిక్ వోకల్ జర్నీ ఫ్రమ్ హర్ గ్రాండ్ మదర్ ప్రభావతి చుండి గారు. లేటర్ షీ లెర్న్ ఫ్రమ్ మెనీ గురూస్ అండ్ వర్క్ విత్ మెనీ అదర్ ఫేమస్ డైరెక్టర్స్ లైక్ కోటి గారు, ఆర్పి పట్నాయక్ గారు, రాధాకృష్ణ గారు. అంతేనా, ఆవిడొక కూచిపూడి డాన్సర్ కూడా. పాడుతా తీయగా అనే ఒక పాటల ప్రోగ్రామ్ లో క్వార్టర్ ఫైనలిస్ట్. అంతేకాకుండా ఎన్నో కాన్సర్ట్స్ చేసి షీ ఆల్సో ఎర్న్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ పద్మశ్రీ కెఎస్ చిత్రమ్మ గారు అండ్ వన్ హర్ అప్రిసియేషన్స్ టు. అంతేకాకుండా ఆవిడ ఒక మ్యూజిక్ అకాడమీ, రాగం తానం పల్లవి అనే ఒక అకాడమీని రన్ చేస్తూ దాదాపు 80 పైగా పిల్లలకి కర్ణాటిక్ వోకల్, లైట్ మ్యూజిక్ అండ్ డివోషనల్ మ్యూజిక్ ని కూడా నేర్పిస్తున్నారండి. తానా, ఆట, నాట, గాట ఇలాంటి ఎన్నో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆవిడ ఎన్నో షోస్ కూడా చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆవిడకి స్వాగతం చెప్పేద్దామా? హలో శ్రీవల్లి గారు, నమస్తే అండి. నమస్తే లావణ్య. మన టీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ యాజ్ అ స్పెషల్ గెస్ట్ ఆఫ్ హోలీ. అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అంటే నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్. సో హోలీ అంటే ఇట్స్ లైక్ అ ఫేవరెట్ ఫెస్టివల్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మనం మామూలుగానే హోలీ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా చక్కగా ఆడుకునే పండుగ ఇది. సో మాకు కూడా చక్కగా మీరు షోలో వచ్చి సందడి చేసేస్తున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోయే ముందు, మీరు సింగర్ కాబట్టి ఏదైనా ఒక చక్కటి పాటకు మొదలు పెడితే బాగుంటుందంటారా? దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ సర్ప్రైజ్. ఓకే, మీకు బాగా నచ్చి మీ మనసుకి హత్తుకుని, ఎందుకంటే మీరు చాలా బాగా పాడతారని మాకు తెలుసు. మా ప్రేక్షకులకి ఎలా అంటే ఆ తీయని వాయిస్ ఒకసారి అలా వినిపించేసి దెన్ మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతే బాగుంటుందని. ఇఫ్ ఎనీవన్ వాంటెడ్ మీ టు ఆస్క్ సింగ్, ఐ ఆల్వేస్ సింగ్ చిత్ర గారి సాంగ్స్. నేను ఎందుకంటే చిత్ర గారు అంటే మా మమ్మీ తర్వాత ఒక మ్యూజికల్ గురువు అనుకోవచ్చు, లేదంటే ఆవిడని ఒక షీఈస్ గాడెస్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ష్యూర్ గా. ఎనీ ఫీమేల్ సింగర్ వుడ్ ఇన్స్పైర్ హర్. సో ఈ స్పెషల్ సాంగ్ ఎస్పెషలీ
నేను ఫస్ట్ ట్రాక్ పాడిన సాంగ్, సో ఇట్స్ సో మెమరబుల్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. సో చాలా బాగా పాడారు శ్రీవల్లి గారు, చాలా చక్కగా ఉంది మీ గొంతు. సో నా ఫస్ట్ క్వశ్చన్ మీకు, అసలు మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎలా మొదలైందండి? అసలు మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ అనేది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నాకు మ్యూజిక్ అసలు ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పుడు. లైక్ ఫ్యామిలీలో మా నాన్నమ్మ పాడతారు, మా అత్తయ్య పాడతారు, మా కజిన్స్ అందరూ పాడతారు. సో చాలా మంది సింగర్స్ ఉన్నారు, ఇది ఎక్స్ప్రెషన్స్ బాగా పెడుతుంది, దీన్ని డాన్సింగ్ బాగా చేయిద్దామని నన్ను యాక్చువల్గా డాన్సింగ్ స్టార్ట్ చేశారు. నేను సంగీతం అంతా ఫస్ట్ అంతా వినికిడి ద్వారా నేర్చుకుంది. ఇట్స్ లైక్ మా నాన్నమ్మ దగ్గర వినడం, ఇంట్లో అలా పాడుతున్నప్పుడు, లేకపోతే తను కూర్చోబెట్టి ఏదో దేవుడు అప్పుడు హారతి పాటలు అలా నేర్పించడం తప్ప. బట్ లేటర్ ఆన్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ డాన్స్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇలాగే స్కూల్లో ఏదో కాంపిటీషన్ అవుతే లైక్ ఐ వాంటెడ్ టు సింగ్ అని పార్టిసిపేషన్ కి వెళ్ళినప్పుడు, వై డోంట్ యూ ట్రై సింగింగ్, మీ ఇంట్లో అంతమంది ఉన్నారు ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే, దెన్ ఐ రియలైజ్డ్ అండ్ స్టార్టెడ్ అఫీషియలీ విత్ వన్ ఆఫ్ ద గురు అన్నపూర్ణ గారు అని చెప్పి కాలనీలో ఉండేవాళ్ళు, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. లేటర్ ఆన్ మళ్ళీ హైదరాబాద్ సిస్టర్స్ దగ్గర అఫీషియల్ గా ఆల్మోస్ట్ 1-2 years. దెన్ వైజర్పు సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు, ఇప్పుడు అందరికీ తెలిసిన ఆయన గురువు గారు. ఆయన దగ్గర గురుస్, బట్ ఐ కెన్ సే కోర్ కర్ణాటిక్ ఫ్రమ్ హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ మ్యామ్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, వండర్ఫుల్ అండి. అంటే మీ జర్నీ అలా చిన్న చిన్నగా మొదలయ్యి ఇలా ఇన్ని రోజులు అంటే లైక్ ఇట్స్ గుడ్. ఎందుకంటే మీ హాబీ కాదని చెప్తున్నారు, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, అంటే అప్పట్లో మీకు తెలియకపోయినా బట్ ఇప్పుడు మీరు దాన్ని ఎంత బాగా తీసుకెళ్తున్నారంటే ప్రొఫెషనల్ సింగర్స్ కి ఈక్వల్ గా యూఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ దాట్ వే. ఇప్పుడు మన సినిమాల్లో పాడే వాళ్ళు అక్కడ ఎలా పాడుతున్నారో మీరు ఇక్కడ యుఎస్ లో వన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ సింగర్. సో అది చాలా గుడ్ టు నో అండి. సో మీరు పాడతా తీయగాలో క్వార్టర్ ఫైనలిస్ట్ వరకు కూడా వెళ్ళారు అని విన్నాము. సో ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారా? యాక్చువల్లీ దట్ వాజ్ ఆల్సో ఐ కెన్ సే యాక్సిడెంట్లీ, బికాస్ నాకు ఇంట్రెస్ట్ ఉండింది. ద మూమెంట్ ఐ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యూజిక్, ఐ యూస్ టు అట్రాక్ట్. యాక్చువల్గా ఎక్కువ సినిమా పాటలు పాడాలని అనుకునే వాళ్ళం, కానీ ఇంట్లో ఈజ్ లైక్ దే ఆర్ టోటలీ అగేన్స్ట్ ఫిలిం ఇండస్ట్రీ, మూవీ సాంగ్స్ ఎందుకు అవసరం లేదు. బికాస్ ఐ వాస్ కంటిన్యూయింగ్ డాన్స్, బేసికలీ డాన్స్ లో ఎక్కువ షోస్ చేశాను నేను. బ్యాలే చాలా, నేను యాక్చువల్గా శోభనాయుడు గారి ఆవిడ శిష్యురాలు పద్మజ పస్మర్తి అని ఆవిడ దగ్గర నేర్చుకున్నాను, హిమాయత్ నగర్ లో శ్రీనివాస ఆవిడ అకాడమీలోనే, కూచిపూడి అకాడమీలో. సో ఐ వాజ్ మోర్ ఇంటూ డాన్స్ రాదర్ దాన్ మ్యూజిక్. బట్ పాడుతా అప్పుడే స్టార్ట్ అయింది. ఐ థింక్ ఉషా వాజ్ ద ఫస్ట్ సిరీస్ విన్నర్. అది అయిపోయాక ఫస్ట్ చైల్డ్ సిరీస్ స్టార్ట్ అయింది, అంటే అండర్ 18 or 16, ఐ డోంట్ రిమెంబర్. సో బట్ ఐ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్. మై ఫాదర్ అండ్ మదర్ నో మనకంత టైం లేదు, ఇప్పుడు ఇంకా 8th 9th అయిపోతుంది, 10th వస్తున్నాం అంటే ఇంకా సీరియస్ గా ఉండాలి, స్టడీస్ వద్దు అని. బట్ మా పక్కన ఒక ఆంటీ ఉండేవాళ్ళు, ఆంటీ లేదు దీని గొంతు బాగుంటుంది, ఏం కాదు, నువ్వు జస్ట్ క్యాసెట్స్ రికార్డ్ చేసి పంపించాలి అప్పట్లో. అయితే తను నేను ఊరికే పాడేసేసాయి, పంపిస్తాం, వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఒకవేళ వచ్చిందంటే నేను తీసుకెళ్తాను ఎవరు తీసుకెళ్ళకపోయినా, ఎందుకంటే వివేర్ ఇన్ హైదరాబాద్ జస్ట్ సారథి స్టూడియోస్ కే వెళ్ళాలి వెళ్తే. సో సరే అని జస్ట్ నేను పాడి పంపించేశాను ఫార్చునేట్లీ, అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బట్ ఐ కుడ్ డూ అప్ టు ఓన్లీ క్వార్టర్ ఫైనల్సే. దాని తర్వాత నాకు తెలిసి ఐ గెస్ 10th ఎగ్జామ్స్ ఏవో వచ్చాయి. దెన్ మై ఫాదర్ కుడెంట్ టేక్ మీ టు, ఎందుకంటే ఇట్ వాజ్ లాంగ్ అవర్స్ ఆఫ్ షూటింగ్ బేసికలీ, పొద్దున వెళ్తే నైట్ వరకు స్పెండ్ చేయాల్సి వచ్చేది. అండ్ మోర్ ఓవర్ ఐ నీడ్ టు ట్రైన్ విత్ మోర్ ఫిలిం సాంగ్స్. అప్పట్లో నేను ఫిలిం సాంగ్స్ ట్రైనింగ్ అనేది స్పెషల్ గా ఆ టైంలో తీసుకోలేదు, దాని తర్వాత చాలా చేశాను. టైంలో ఇలా ఫిలిం సాంగ్స్ ట్రైనింగ్ ఒకళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అనేది మటుకు ఏమీ చేయలేదు. సో వాస్ బట్ బాలు గారిని చూశాను, ఈ రోజు బాలు గారిని నేను చూశాను, బాలు గారి దగ్గర పాడాను అనే ఒక తృప్తి మటుకు ఫర్ ష్యూర్ గా ఉంది.
గుడ్ అండి. ఎందుకంటే ప్రతి సింగర్ కి బాలు గారు ఇస్ లైక్ గాడ్ అంతే. ఇంకా ఆయన అంటే ఆయనను చూస్తే ఆయన పాడే దాంట్లో ఒక 1/4 పాడితే చాలని చాలా మంది అంటూ ఉంటారు. ఆయన సో అంటే Yeah. హీఈస్ ఎ లైబ్రరీ ఫర్ ష్యూర్. లైబ్రరీ Exactly. అనొచ్చు, డిక్షనరీ అనొచ్చు, బేసికలీ నేనైతే యూనివర్సిటీ అంటాను. ఎందుకంటే it's యూనివర్సిటీ. like ఎస్, అంటే ఒక బ్రాండెడ్, మనము ఎక్కడ చదివినా ఏం చేసినా ఏమంటాము, ఎండ్ ఆఫ్ ద డే ఏ యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు అని అంటారు. ఐ నో. సో హీఈస్ లైక్ దాట్ అని నా ఫీలింగ్. యా, ఈవెన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే, ఎవరైనా అడిగితే మీరు సింగర్ కదా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ వన్ ఆఫ్ ద సింగర్స్ ఆఫ్ పాడుతా తీయగా. బికాస్ దట్ ప్లాట్ఫామ్ ఎంతమంది సింగర్స్ కి అంటే లైఫ్ ఇచ్చింది అనేది వీ హ్యావ్ సీన్ ప్రాక్టికలీ. బికాస్ ఆల్ దోస్ సింగర్స్ ఎవర్ ఈస్ సింగింగ్ టుడే, దే ఆర్ ఫ్రమ్ ద సేమ్. అంటే అదొక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ అనమాట. ఎస్, మేము ఆ ప్లాట్ఫామ్ పై నుంచి మేము కూడా వచ్చాము అని చెప్పుకోవడానికి ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ ఇన్. గుడ్ అండి, లక్కీ అయినా పనాలి. సో ఆ తర్వాత కూడా మీరు యుఎస్ లో చాలా కాన్సర్ట్స్ చేశారు, అండ్ కోటి గారితో కూడా మీరు చాలా కాన్సర్ట్స్ చేశారు. సో కోటి గారితో వర్క్ చేయడం అసలు ఎలా అనిపించింది? యాక్చువల్ గా కోటి గారి ఛాన్స్ ఎలా అంటే, బేసికల్ గా నేను పాడుతా తీయగా ఉన్నప్పుడే వన్ ఆఫ్ ద రౌండ్స్ అండ్ వాళ్ళ అన్నయ్య గారు వాసుదేవ్ గారు వాళ్ళిద్దరు జడ్జెస్ కింద వచ్చారు. నాకు ఇంకా గుర్తుంది, నేను పాడిన పాట ఏంటంటే రెహమాన్ గారి డైరెక్షన్ ఆ పాట. అది రెహమాన్ రౌండ్ బేసికలీ ఐ గెస్. సో ఆ పాట ఆశా ఆశా అని ఒకటి మూవీ, తమిళ డబ్బింగ్ మూవీ, బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మెల్లగా మెల్లగా అని చిత్ర గారు పాడారు, నా ఫేవరెట్ సాంగ్. సో అది నేను పాడాను. బట్ వాళ్ళు చాలా ఇద్దరే ఆ రౌండ్ లోనే ఐ గెస్ యునో నేను అదే, దట్ వాస్ ద లాస్ట్ రౌండ్ ఐ పార్టిసిపేటెడ్ ఐ గెస్. సో దాని తర్వాత నేను ఐ వాజ్ బిజీ విత్ ద స్టడీస్, అండ్ లేటర్ ఆన్ ఒకసారి కాల్ వచ్చింది, కోటి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఆయన ఆఫీస్ అప్పుడు పంజగుట్టలో ఉండేది, ఐ స్టిల్ రిమెంబర్. ఒకసారి రమ్మన్నారు, ఇలా నువ్వే కావాలి మూవీ అవుతుంది ఇప్పుడు తరుణ్ గారిది. సో దానికి క్లైమాక్స్ సాంగ్ ఇందాక పాడిన కళ్ళల్లోకి సింగర్స్ ని దే వాంటెడ్ టు ఎంకరేజ్ న్యూ సింగర్స్, అండ్ కోటి గారు హర్డ్ యువర్ వాయిస్, హీ వాంటెడ్ యూ టు సింగ్. Then they said, actually the production is in Ramoji Film City. They said we wanted to record the song in Film City. Recording kuda. So we went all the way to Ramoji Film City again. And నేను ఆ పాట రికార్డ్ చేసేసాను, బట్ ఐ హ్యావ్ నో సెన్సెస్ హౌ టు ఎక్స్ప్రెస్ దట్ సాంగ్. అంటే ఇట్స్ అ క్లైమాక్స్ సాంగ్, కొంచెం ప్యాథోలా ఉంటుంది. బేసికలీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అది లవర్స్, ఇట్స్ లైక్ డిఫరెంట్ సాంగ్ కదా, ఎక్స్ప్రెషన్ ఒక ఎమోషన్ ఉంటుంది సాంగ్ లో, ఒక ఎమోషన్ లో. బట్ ఐ వాస్ సో యంగ్ ఇనఫ్ టు యునో అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ టైంలో ఐ వాజ్ ఓన్లీ 17 or 16 ఐ గెస్. పాడమన్నారు, నేను పాడాను, డైరెక్టర్ కి నచ్చింది బాగా. కోటి గారు ఈజ్ లైక్ వెరీ హ్యాపీ, చాలా బాగా పాడావు, సో వి విల్ ఫైనల్ అండ్ విల్ లెట్ యు నో అని అన్నారు. అయితే లైక్ ఆల్మోస్ట్ ఫైనల్ అనే చెప్పారు, బట్ దాని తర్వాత మళ్ళీ చిత్ర గారు పాడారు. సో దట్ దానికి ముందు హరిప్రియ మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నప్పుడు కోరస్ కావాలి అని చెప్పి కోటి గారే కొంతమంది పిల్లల్ని పంపించండి ఇట్లా కావాలి అని అంటే, అప్పుడు పెద్దరికం మూవీలో అది కూడా చిత్ర గారే పాడారు పాట. ముద్దుల జానకి అని ఒక పాట, ముద్దుల జానకి పెళ్ళికి, దానికి వెనకాల కోరస్ మేము పాడాము మా స్టూడెంట్స్ అందరం. సో అండ్ ఇట్ వాస్ నోయింగ్లీ అన్నోయింగ్లీ నాకు ఫస్ట్ ఛాన్స్ కోటి గారు ఇచ్చారు, కోరస్ కూడా అండ్ లీడ్ కూడా. బట్ యా, సో బట్ I could not flourish, that's the different story, but I'm blessed that నేను ఏవైతే పాడానో అవన్నీ మళ్ళీ చిత్ర గారు పాడారు. సో దట్ వాజ్ సో బ్లెస్డ్ మూమెంట్. అంటే ఓకే, చిత్ర గారు పాడారు అంటే నా ట్రాక్ అక్కడికి వెళ్ళి ఉంటుంది అంటే. సో ఆ విధంగా చిత్ర గారు కూడా నాకు కనెక్ట్ అయ్యారు అప్పుడు. అంటే ఐ వాజ్ సో లిటిల్, బట్ యుఎస్ కి వచ్చాక దెన్ ఐ వాజ్ సో క్లోజ్ టు హర్. అంటే షీ కేమ్ టు నో దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఇన్ పాస్ట్ అట్లాగా. సో మీరు చిత్ర గారితో స్టేజ్ షేర్ చేసుకొని ఇక్కడ కాన్సర్ట్స్ లో పాడారని కూడా విన్నాము. సో దాని గురించి? యా అవునండి, అది ఇట్స్ ఆల్ ఆవిడ ఆశీర్వాదం అనే చెప్పాలి.
షీ నోస్ దట్ ఐ సింగ్, బట్ మనం వెళ్ళి అడగలేం కదా. ఐ మీన్ మీరు ఇంక్లూడ్ చేయండి, మనకు ఉంటుంది కంపల్సరీగా పాడితే బాగుండు, ఒక్క సాంగ్ అయినా 2 songs అయినా అని. సో వాళ్ళ నార్మ్స్, వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ షీ కుడ్ థింక్ ఆఫ్ మీ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ 2 concepts. సో ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్ వే. థ్యాంక్ యూ. సో లక్కీ ఎనఫ్ అండి, ఎందుకంటే మీ లెజెండరీ పీపుల్ తో యూ మెట్ దెమ్, యూ హ్యాడ్ యువర్ ట్రావెల్. అంటే ఇప్పుడు చెప్తాము, అంటే చూడటము దూరం నుంచి వేరు, వాళ్ళతో కలిసి పాడుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు. అంటే అది ఐ డోంట్ నో, వర్డ్స్ ఉండవేమో డిస్క్రైబ్ చేయడానికి. నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు ఇట్స్ లైక్ ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ సాటిస్ఫాక్షన్ అనేది అయితే నిజంగా లేదు. ఇట్స్ లైక్ ఇంకా మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అన్నట్టుగానే ఉంది ఇప్పుడు కూడా. దెర్ ఇస్ నో సాటిస్ఫై, దెర్ ఇస్ నో లిమిట్. అంటే తనతో పాడడం అనేది యాక్చువల్గా అసలు కోరసే చాలు అని అనుకున్నాను నేను. అలాంటిది యాక్చువల్లీ వి సాంగ్ టుగెదర్ కన్నానులే, ఒక చరణం తను ఒక చరణం నేను పాడాము. యూజువల్ గా నాకు ఎక్కడైనా పిలిచినా కూడా ఫస్ట్ నన్ను అదే సాంగ్ పాడమంటారు, బికాస్ ఐ లవ్ దట్ సాంగ్. అండ్ చిత్ర గారిది కూడా ఇట్స్ లైక్ అ సిగ్నేచర్ సాంగ్ ఆవిడది, అది కన్నానులే బాంబే మూవీలో. సో ఇన్ దట్ వే ఇంకా అంతకంటే ఏం అడుగుతాను, ఇంకా చాలా అనిపించింది. అంతే కదా. యా, ఒక సింగర్ కి అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు డాన్స్ లో కొంతమంది రోల్ మోడల్స్ చూసి వీళ్ళలాగా చేయాలనుకుంటాం. ఎగ్జాక్ట్లీ అట్ ద సేమ్ టైమ్ అలా చిత్రమ్మ గారితో స్టేజ్ షేర్ చేసుకుని పాడుతూ, అండ్ దట్టు ఆవిడ సిగ్నేచర్ సాంగ్ పాడడం అనేది లైక్ వెరీ బ్లెస్డ్ అని చెప్పాలి. అంటే తనేమి ఫ్రెండ్ ఫస్ట్ కూడా మేమేం డిసైడ్ అవ్వలేదు. ఇట్స్ లైక్ ఇనిషియలీ లైక్ we do it all the chorus part. She included me in all the chorus part, and end of the concerts we have medleys basically. Medleys లో ఒక పల్లవి తర్వాత అలా షేర్ చేసుకుంటూ అన్నట్టు ప్లాన్. బట్ ఐ డోంట్ నో వాట్ మేడ్ హర్ టు, ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో. తను నన్ను మధ్యలో దిస్ సాంగ్ రైట్ అని మధ్యలో పాడుతూనే మైక్ పట్టుకొని నన్ను ముందుకు తీసుకొచ్చి పాడిస్తారు ఆ వీడియోలో. కళ్ళతోనే చెప్పారు, యూ సింగ్ నెక్స్ట్, ఐ సింగ్ నెక్స్ట్ అన్నట్టుగా చెప్పారు. సో ఐ వాస్ లిటరలీ షివరింగ్, బికాస్ ఎంతైనా ఆవిడ ముందర ఆవిడ సాంగ్, అది రెహమాన్ గారి కాంపోజిషన్, అందులో అప్పటికప్పుడు పాడడం అనేది. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ డూ వెల్ దట్ డే. గుడ్. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎవ్రీ సింగర్, అండ్ ఆవిడతో పాడడం లైక్ రియలీ గ్రేట్. సో వండర్ఫుల్ శ్రీవల్లి గారు. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చాలా సాంగ్స్ పాడుతున్నారు కదా, సో ఏ జానర్ లో నేను పాడితే బాగుండేది, ఇంకా నేను పాడలేకపోయాను అనే జానర్ ఏమైనా ఉందా మీకు? యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ చాలా అంటే చాలా ఇష్టం. లైక్ వెన్ యూ టేక్ త్యాగరాజ కీర్తన, ఐ లైక్ ద సాంగ్స్ విత్ స్వర కల్పన అండ్ గమకాలు ఎక్కువ ఉండే సాంగ్స్ చాలా ఇష్టం. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ చిన్నప్పటి నుంచి ఏంటంటే నా వాయిస్ ఇస్ లైక్ మోర్ సాఫ్ట్ అండ్ మెలోడియస్. ఎలా అంటే నేను గుళ్ళలు చాలా కచేరీలు చేసేదాన్ని, హరిప్రియ మ్యామ్ తో కూడా చేశాను, ఇండియాలో కూడా చేశాను, ఇక్కడ కూడా చేశాను. చేసినప్పుడల్లా పీపుల్ రిలేట్ మీ టు నీ వాయిస్ లో మెలోడియస్ కీర్తనలు బాగుంటాయి. సో మై జానర్ ఇస్ టు, ఇట్స్ లైక్ ఒకటి ఎలా అంటే ఇంత మెలోడియస్ గొంతు పెట్టుకుని నువ్వెందుకు, వై డు యూ అటెంప్ట్ దోస్, యూ స్టిక్ టు దిస్ అని అందరూ అంటారు. అఫ్ కోర్స్ దోస్ ఆర్ గుడ్, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లాసికల్ పీస్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు చిత్ర గారి దాంట్లోనే ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఆ పాటను ఓకే బంగారం మూవీలో మనసే తీయగా అని ఉంటుంది, మెలోడియస్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ క్లాసికల్ బేస్డ్. అలాగే వేణు అలాంటి సాంగ్స్ ఐ వుడ్ లైక్ టు అటెంప్ట్, కమ్స్ టు ఫిలిం జానర్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్యూజన్స్, త్యాగరాజ కృతులు కానీ అలాంటివి ఐ లైక్ దోస్ మచ్. బట్ ఫిలిం సాంగ్స్ కి వచ్చేసరికి ఐ ఓన్లీ స్టిక్ టు చిత్ర గారి సాంగ్స్. ఇట్స్ లైక్ ఏ జానర్ తీసుకున్నా ఫస్ట్ ఐ విల్ గో టు హర్ సెలెక్షన్, హర్ లిస్ట్, ఇస్ దేర్ ఎనీ అవైలబుల్, దెన్ ఓన్లీ ఐ విల్ గో ఫర్ అదర్ థింగ్స్. సో అట్లా. గుడ్. ఎందుకంటే నేను మీ సాంగ్స్ కొన్ని విన్నాను, నాట్ ఆల్, బట్ కొన్ని విన్నప్పుడు ఏమనిపించింది అంటే మీ వాయిస్ లో ఒక
యునిక్నెస్ ఉంది, అంటే ఒక సోల్, అంటే మనసు పెట్టి పాడినప్పుడు ఉండే ఆ ఆతృత ఉంటది అంటారు కదా, సో అది కనిపించింది. సో దాట్ సంథింగ్ ఐ రియలీ లవ్ ఇట్. అండ్ మీరు చెప్పినట్టు చాలా గుళ్ళల్లో అవి పాడుతున్నారని చెప్పారు కదా, చాలా చేశానని. సో మీరు భక్తి ఛానల్ కి కోటి దీపోత్సవాలు అనే ఒక ఫెస్టివల్ కి కంటిన్యూస్ గా 2 years మీరు పాడడం జరిగింది కదా, సో దాని గురించి చెప్పండి మీ మాటలు. దట్ వాజ్ లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ ఐ వాజ్ ఇన్ లైక్ ఇలాగే ట్రాక్స్ పాడాను. ట్రాక్స్ పాడిన తర్వాత అండ్ కంప్లీట్లీ స్టాప్డ్, ఐ మూవ్డ్ ఆన్ విత్ స్టడీస్. ఇంకా అసలు నాకు సింగింగ్ కి రిలేషన్ ఏం లేదు దాని తర్వాత, బికాస్ ఐ స్టాప్డ్ బికాస్ నథింగ్ హాస్ వర్క్డ్ అవుట్. అండ్ వీ థాట్, మై పేరెంట్స్ కూడా, ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ అవర్ థింగ్, జస్ట్ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ అని వి మూవ్డ్ ఆన్. అక్కడి నుంచి ఇంకా అప్పటి వరకు అయితే ఇంకా సింగింగ్ అదేం లేదు. ఐ జస్ట్ యూస్ టు కంటిన్యూ మై డాన్స్ అండ్ ఐ గేవ్ మెనీ షోస్ అండ్ ఐ వాజ్ హ్యాపీ, దట్స్ ఫైన్. బట్ దాని తర్వాత పెళ్ళి అయిపోయింది. దెన్ ఐ కేమ్ టు యుఎస్. ఫస్ట్ బాబు కూడా పుట్టేసాడు, అంతా అయిపోయింది. ఆఫ్టర్ మై సెకండ్ డెలివరీ అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యుఎస్ బేసికలీ. ఇన్ బిట్వీన్ ఎందుకు సడన్లీ, ఐ డోంట్ నో, సడన్లీ స్ట్రైక్డ్ ఆఫ్ అగైన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై మ్యూజిక్ అన్నట్టుగా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రష్ అప్ ఎవ్రీథింగ్. అసలు ఎందుకు అసలు నిజంగా చెప్తున్నాను, ఇప్పటికి కూడా నేను ఈ క్లూ తెచ్చుకుందామన్నా కూడా వెన్ డిడ్ ఐ స్టార్ట్, వేర్ డిడ్ ఐ స్టార్ట్, మళ్ళీ మ్యూజిక్ ఎలా వచ్చాను అనేది నాకు ఇంకా క్లూ లేదు. వన్ సడన్ డే ఐ వోకప్ అండ్ ఐ జస్ట్ సర్చ్ ఫర్ నియర్ ఎనీ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ వేర్ ఐ కెన్ గో జస్ట్ అండ్ బ్రష్ అప్ మై సెల్ఫ్ అని అనుకొని ర్యాండమ్ గా వెళ్ళాను. వెళ్తే పివి చలపతిరావు గారని ఫేమస్, యాక్చువల్ గా జానపద బ్రహ్మ అని అంటారట. నాకు అప్పటికే ఆయన గురించి ఏం తెలియదు. దట్ వాజ్ అడ్రస్ గివెన్, ఐ వెంట్ టు హిమ్. లైక్ లేదు, నువ్వు అసలు చాలా బాగా పాడుతున్నావు, తెలిసిన అమ్మాయి అంటే నేర్చుకున్నానండి, కాకపోతే ఏం పెద్దగా ఇన్ని రోజులు సాధన అనేది ఏం లేదు, అందుకే ఐ వాంటెడ్ టు బ్రష్ మై సెల్ఫ్. సో అలా జస్ట్ 1 month 2 months వీ డిడ్ ప్రాక్టీస్. లేదు, యూ కెన్ గో ఫర్ కాన్సర్ట్ డైరెక్ట్లీ, బాగుంది, చాలా బాగుంది గొంతు, నేను నేర్పిస్తాను అని అన్నారు. దాని తర్వాత యాక్చువల్లీ ద ప్లాన్ వాస్ టు ఇంక్లూడ్ మీ ఇన్ ఓన్లీ కోరస్, బికాస్ ఎందుకంటే నాకు కూడా ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు టేక్ అప్ ద కాన్సర్ట్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఎట్లా ఎలా ఏంటి, ఐ వాజ్ సో నర్వస్ అనమాట ఆ టైంలో. బట్ హీ సెడ్ నో, సరే నీకు అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు డోంట్ డూ ఇట్, విల్ జస్ట్ ఇంక్లూడ్ ఇన్ కోరస్ అని. అయితే ఒక సాంగ్ పాడాము, ఆయన మైక్ బాగాలేదు, నా వాయిస్ ఒకటే వినబడుతోంది. ఆ మైక్ చేంజ్ చేసి అరేంజ్మెంట్స్ అయ్యే లోపల నువ్వు ఏదో ఒకటి పాడు అని అన్నారు. ఎందుకంటే స్లాట్ టైమ్ లో ఉంటుంది అక్కడ అంతా జామర్స్, అది ఎక్కడ అవుతుంది కదా, మన ఏం గ్రౌండ్స్ అవి, నక్లెస్ రోడ్ దగ్గర గ్రౌండ్స్ లో మహాకోటి అవుతుంది. నన్ ఆఫ్ ద ఫోన్స్ ఆర్ వర్కింగ్ బికాస్ జామర్స్, ఎందుకంటే చీఫ్ మినిస్టర్, సమ్ మినిస్టర్స్ ఆర్ కమింగ్. మేము ద మూమెంట్ వి ఎంటర్డ్ ఇన్ టు గ్రౌండ్ లో అన్ని జామర్స్ ఉన్నాయి. సో దట్ వాస్ కంటిన్యూడ్ ఫర్ ఆల్మోస్ట్ 20 to 25 minutes నేను ఒక్కదానే పాడాను. సో దట్ వాజ్ యాక్చువల్లీ అది విన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ దే ఇన్వైటెడ్ మీ అఫీషియలీ, వీ వాంటెడ్ యువర్ కాన్సర్ట్ అలోన్. గుడ్, దట్స్ వండర్ఫుల్. ఎందుకంటే యాక్చువల్ గా రెండు మీకు కలిసి వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే భక్తి పరంగా అటు శివుడికి మీరు అలా పాడుతూ చక్కగా మీ ఇది చేశారు, అండ్ సేమ్ టైమ్ యూ గాట్ బ్యాక్ టు యువర్ ప్యాషన్. సో దట్స్ అ గుడ్ థింగ్. అండ్ రైట్ నౌ కూడా మీరు ఆల్మోస్ట్ రాగం తానం పల్లవి అనే ఒక అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి 80+ kids కి మీరు నేర్పిస్తున్నారు కదా. సో వాట్ డు యు టీచ్? ఫర్ మీ యాక్చువల్లీ ఐ యామ్ టెల్లింగ్ యూ, ఫర్ మీ మ్యూజిక్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యాక్సిడెంటల్. ఎలా అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను వెళ్ళాలనుకునే ఫీల్డ్ నేను వెళ్ళలేకపోయాను. బట్ నా నేర్చుకోవాలని ఎక్కువ ఉండేది, నాకు చెప్పాలి అని అనుకుంటే నేర్చుకోవాలని ఎక్కువ ఉండేది. ఇక్కడ కూడా ఐ యూస్ టు వర్క్ బిఫోర్, బట్ ఆఫ్టర్ సెకండ్ కిడ్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ ఎనీమోర్ అనుకుని ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ మై ఓన్ కిడ్స్. నాకు మా బాబు అప్పుడు ఐ థింక్ 5 years old, వాడికి నేర్పిద్దాము, కానీ ఒక్కడైతే కూర్చోడు, ఇంకెవరైనా 2-3 ఉంటే హీ విల్ సిట్ అనే ఉద్దేశంతో నేను ఐ స్టార్టెడ్ టీచింగ్ మ్యూజిక్ ఇన్ 2015. గుడ్. సో అది ఇలా చిన్న చిన్నగా ఎదుగుతూ ఇలా 80 students వరకు రీచ్ అయింది. సో దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఇట్స్ లైక్ యు నో మ్యూజిక్, వితౌట్ మ్యూజిక్ I can't imagine myself today. So it's like I cannot even say it's part of life. It's music is my life long.
అట్లా. గుడ్ టు నో. సో మీరు రీసెంట్ గా 6 Strings అని ఒకటి స్టార్ట్ చేశారు, అండ్ ఐ నో యూ హ్యావ్ డన్ సో మెనీ కాన్సర్ట్స్, ఐ మీన్ లైవ్ షోస్ కూడా చేశారు, లైక్ భజ గోవిందం, చక్ర రాజసింహాసనము, ఇంకా వందే మాత్రం, షేడ్స్ ఆఫ్ లవ్, మగువ, ఇలా చాలా ట్రిబ్యూట్స్ మీరు చేస్తూనే ఉన్నారు, అండ్ వండర్ఫుల్ సింగింగ్ అండి. కానీ అసలు ఈ టీమ్ ఫామ్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? దిస్ ఈజ్ 6 Strings ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బేసికలీ. ఎందుకంటే పాండమిక్ లో, బికాస్ వీ యూస్ టు మీట్ అండ్ వీ యూస్ టు సింగ్, బట్ దట్ వాజ్ నాట్ సో సాటిస్ఫైయింగ్. ఎక్కడికి వెళ్ళినా మీకు తెలిసిందే కదా, ఎనీ ఆర్గనైజేషన్స్ దే వుడ్ కాల్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి, and it's not that what we wanted to sing, it's like what they wanted us to sing, and there is a time limit. Madhyalo aapeyadamu, I've seen this is so disturbing for me, but I mean something I'm not blaming organizations though, but ela untundante as a singer manaku paadalani untundi. Organization, being in organizations, I know what's going on in backstage because they have their own slots. There are many things piled up backside, అందుకని వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. బట్ యాజ్ అ సింగర్ I could never be satisfied with limited number అనమాట. ఈ పాండమిక్ లో ఏమైంది అని అంటే, we know that few musicians are out of bread and butter. They couldn't even survive because there is no work. Okay. So we wanted to help musicians because being a musicians, and I have all these group, basically 6 Strings group, and I know them very well. They definitely sing good. We did together many things past individually and mutually. I thought let's do something, manaki paadte satisfaction vastundi, at the same time we can help the musicians ani. Nihal Konduri garu, he is a famous music director and as well as a teacher and singer. Okay. And we approached him, and we asked him to, we will help musicians ని, కాకపోతే మీరు ఏమైనా మంచి కాంపోజిషన్ అట్లా వాళ్ళతో వర్క్ ఇచ్చినట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని అనుకుని, ఇట్స్ లైక్ అ మ్యూచువల్ ఎఫర్ట్. అలా దశావతారంతో మేము స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత, అండ్ we know that the pandemic is not going to over very soon అని అనుకుని, why don't we do something else అంటే అప్పుడే చిత్ర గారి బర్త్డే వచ్చింది. అగైన్ షీ ఈజ్ అ లక్కీ చామ్ దేర్. దశావతారం ముందర ప్లాన్ చేసినా కూడా we did first release as Chitramma's birthday's video tribute. సో నైస్. ఎందుకంటే ఆ రోజు నుంచి నేను చూస్తున్నాను, యూర్ బీయింగ్ కంటిన్యూయింగ్ యువర్ జర్నీ, అండ్ చాలా చక్కగా పాడుతున్నారు. డెఫినెట్లీ మీరు ఇంకా ఇలా చాలా ముందు చేసుకుంటూ వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ప్రేక్షకుల తరపు నుంచి. సో శివలి గారు, మీతో మాట్లాడుతుంటే టైమ్ ఇస్ లైక్ రన్నింగ్ అప్, నాకు అసలు తెలియడం లేదు. సో బిఫోర్ యూ లీవ్, ఐ హావ్ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఫర్ యూ. ఆర్ యు రెడీ? Sure, definitely. Okay. What is your favorite song to perform? Bombay Kannanule song. So which famous musician do you admire? Undoubtedly Rahman. Then next Rahman comes Ilayaraja. What is the best compliment that you got so far? మీరే ఇచ్చారు ఇందాక. నాదేనా? యాక్చువల్గా అందరూ అలాగే అంటారు. యూ లుక్ అంటే, మై వే ఆఫ్ థింగ్ ఈజ్ I will be very simple and classy. I like it in that way. It's not only by looks, మాట్లాడడం కానీ, the way I behave, whatever it is, it should be simple, straight and classy గా ఉండాలి. నాకు పెద్దగా, what do you say, I wanted to make it very simple and classy. Yeah. సో సౌమ్యంగా కనిపించే శ్రీవల్లి గారికి కోపం వస్తే ఏం చేస్తారు? నాది యాక్చువల్ గా ఆరుద్ర నక్షత్రం. సో శివుడి కోపం వస్తే ఏమవుతుందో నాకు కూడా అలాగే. మూడో కన్నా తెలుస్తారా? ఓకే. సో మిమ్మల్ని ఒకేసారి పాట పాడండి లేదా డాన్స్ చేయండి అని ఒకటే ఆప్షన్ ఇస్తే మీరు ఏం చూస్ చేసుకుంటారు? డాన్సా? పాడుతున్నారు, ఓకే. ఎలాగో పాట సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు డాన్స్ కి వచ్చారా? No, I told you from the beginning, actually I admire to become a dancer first. Then music, as I said, it was accidental every time, but now it's like, I told you, it's actually, music is my life now, but if you're given a choice ఎట్లా అంటే, ఎలాగో ఎప్పుడే పర్ఫామ్ చేయలేము, ఛాన్స్ వచ్చినప్పుడు ఇలా డాన్స్ చేయాలి. ఓకే, గుడ్. సో చిత్ర గారు కాకుండా ఇంకెవరితో పాడాలని మీ కోరిక?
అంటే చిత్ర గారు కాకుండా, మాకు తెలుసు చిత్ర గారు ఫేవరెట్ అని కాకుండా. చిత్ర గారు కాకుండా అంటే ఐ రియల్లీ లవ్ చిన్మయి. ఓకే, చిన్మయి గుడ్ అండి. సో మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. సో వెళ్లే ముందు మా ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మన టీవీ అండ్ యు ఆర్ వెరీ లవ్లీ హోస్ట్ లావణ్య. అంటే దెర్ ఇస్ నో హెసిటేషన్స్. ఏదో క్వశ్చన్ అడిగి డైలమా పెట్టేలాకుండా కాకుండా ఇట్ వాస్ సో యునో ఫ్రెండ్లీ అండ్ హెల్దీ టాక్. ఐ రియలీ ఎంజాయ్డ్ ది సెషన్ అండ్ I just wanted to say, follow your passion and don't hesitate yourself. Be honest, do hard work, you achieve your dreams. That's it. Thank you, శ్రీవల్లి గారు. మీలాగే మీరు చెప్పిన మాటలు కూడా చాలా స్వీట్ గా, చక్కగా, సూటిగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఐ నో యూర్ వెరీ బిజీ బట్ స్టిల్ యూ టుక్ అవుట్ టైమ్ టు జాయిన్ దిస్ షో. సో చూసారు కదా వ్యూవర్స్, మన అందమైన భామ హోలీ రోజు ఎన్నో ముచ్చట్లు మనకు చెప్పేశారు. సో మళ్ళీ వచ్చేవారు ఇంకో అందమైన భామతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మీ లావణ్య.